వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి ఎన్ఆర్టీ రోడ్లోని దామవారిపాలెం వద్ద నూతనంగా నిర్వహించిన పల్నాడు హాస్పిటల్ను శనివారం ఘనంగా ప్రారంభించారు. అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రపూడి అశోక్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాల నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి జై జోష్ నిదానాలతో హోరెత్తించారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అశోక్తో మాట్లాడి అత్యాధునిక వైద్య పరికరాలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ధరలో నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ లక్ష్యమని, ఈ ఆసుపత్రిని ప్రాంత ప్రజలు ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుందని అన్నారు. అద్దంకి ప్రజలకు ఇది పెద్ద వరమని నాయకులు పేర్కొన్నారు. ఫోన్ చేస్తే అద్దంకి మున్సిపాలిటీలో ఇల్లు లేని పేదలకు PM 2.0 కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఒక్కొక్క ఇంటికి 2,50,000 పూర్తి సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంది. SC, ST, BCలకు మాత్రమే సబ్సిడీ వస్తుంది. పట్టణంలో సొంత ఇల్లులు కావాలని అనుకునే వాళ్ళు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం ఈ నెల 8వ తారీఖులో పొలం మున్సిపల్ కార్యక్రమంలో కానీ లేదా మీ వార్డ్ అడ్మినర్ దరఖాస్తు అందించాలని కలెక్టర్ కార్యాలయం ప్రకటన ద్వారా తెలిపింది. అద్దంకి మండల సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో శనివారం కావడంతో స్వామివారి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి శనివారం ఇలాగే ఈ రోజు కూడా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. వందలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు సేకరించారు. ఈ సందర్భంగా దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు అర్చకులు అయిన అగ్రివచారి మీడియాకు వెల్లడించారు. చూడైనా సాంబారంగా Abang nak makan dah kaya macam mana kalau
రేపు ఉదయం 10 గంటలకు ముస్లిం షాదిఖానా భవనంలో జై హో భారత్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ వివాహం రమణమూర్తి జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొంటున్నారని రాష్ట్ర కార్యదర్శి లోక్ కథక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూ ముస్లిం సోదరులు అద్దంకి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. అందరికీ జై భారత్. మిత్రులారా, రేపు అద్దంకిలో హిందూ ముస్లిం ఐక్యతా సభ జైహో కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రధాన వక్తగా విజయ విహారం రమణమూర్తి గారు విచ్చేయుచున్నారు. ఇది ముఖ్యంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి సంస్థ జైహో. ఇందులో హిందూ ముస్లింల ఐక్యత కోసం పనిచేస్తుంది. తప్పకుండా ఈ పట్టణంలో ఉన్నవాళ్ళు, పట్టణానికి సమీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై భారత్. జై హో జై హో హిందూ ముస్లిం ఏక్ హో. జై హో జై హో హిందుస్థాన్ ఏక్ హో. జై హో జై హో హిందూ ముస్లిం ఏక్ హో. జై హో జై హో హిందుస్థాన్ ఏక్ హో. జై భారత్. జై భారత్. జై భారత్. జై భారత్. జై భారత్. జై భారత్. మిత్రులందరికీ నమస్కారం అండి. రేపు ఉదయం 10 గంటలకి ముస్లిం సాధికార భవన్లో జైహో సమావేశం జరుగుతుంది. జైహో అంటే జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మనీ అండ్ వన్నెస్. ఈ సంస్థ హిందూ ముస్లిం ఐక్యత గురించి 14 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. దీని ప్రధాన నాయకులు కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు రేపు ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేయుచున్నారు. కావున అద్దంకి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరూ కూడా కోరుతూ ఉన్నాను. హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటిది చాలా అవసరం. భారతదేశానికి ఆక్సిజన్ అంత అవసరం ఈ ఐక్యత అనేటువంటిది. ఈ ఐక్యతకి ఏమాత్రం భంగం వాటిల్లినా భారతదేశం అనేటువంటిది దేశంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే, సమగ్రంగా ఉండాలంటే ముఖ్యంగా ప్రధానంగా ఉండాల్సింది హిందూ ముస్లిం ఐక్యత. కాబట్టి మతోన్మాదాన్ని మతం నుంచి వేరు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటిది ఈ జైహో మెయిన్ మూల సిద్ధాంతం. కాబట్టి మతం వేరు, మతోన్మాదం వేరు, రెండింటినీ వేరు చేసి చూడాలి. ఎవరైనా సాటి మనిషి మీద మతం పేరు మీద దూషించినా, వాళ్ళు ఏ రకమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధమైనటువంటి కామెంట్స్ చేసినా అది మతానికి ఆపాదించకూడదు. కేవలం ఆ వ్యక్తి చేస్తున్నట్టుగానే మనం చూడాలి. సో మతం అనేటువంటిది వేరు, మతం విలువలు వేరు, కానీ మతోన్మాదం అనేటువంటిది వేరు. సో కాబట్టి మనము ఇక్కడ క్లియర్గా మతోన్మాదాన్ని వేరు చేసి చూడాలి. మతంలో అనేక రకమైనటువంటి సమానత్వాన్ని బోధించేటివి, మానవత్వం విలువలు, వైరాగ్యాన్ని ప్రబోధించేటివి అనేకమైనటువంటి విప్లవకరమైనటువంటి విషయాలు, గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఉన్మాదం రేకెత్తించేటువంటి కొన్ని వర్గాలు రాజకీయ ప్రలోభాల కోసం వాళ్ళ మతాన్ని అడ్డంగా పెట్టుకున్నటువంటి ఈ పరిస్థితులలో మనం మతం నుంచి మతోన్మాదాన్ని వేరు చేయాలన్నటువంటి విషయం మీద ఈ జైహో సంస్థ విస్తృతంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అద్దంకి పట్టణ ప్రజలందరూ కూడా ఈ రేపు జరగబోయేటువంటి సమావేశానికి హాజరయ్యి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. జై భారత్. జై భారత్. నా పేరు లోక్నాథ్ అండి. నేను జై భారత్ జాతీయ కార్యదర్శి. గౌరవనీయులైన ప్రకాశం జిల్లా కలెక్టర్ ఈ రోజు సాయంత్రం పోలవరం దొంగ పనులు ఎలా జరుగుతున్నాయి పర్యవేక్షణ చేసి గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశంలో ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు గ్రామ నాయకులు అందరూ కలిసి పాల్గొన్నారు. కళాకారుడు ధర్మవరపు హరిబాబు కళా సాంస్కృతిక సంఘాల నివాళి విశ్రాంతి ఉపాధ్యులు కళాకారుడు అయిన కీర్తి శేషుల ధర్మవరపు హరిబాబు దిశ ధర్మకర్మ అద్దంకి పోలీస్ స్టేషన్ పక్కన బజార్లో జరిగినది. ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ మాయా షకీర్, మోహిని, భస్మసుర లక్ష్మి, తిరుపతంలో రగ్గ మహర్షి, పురోహితుడు కాంతయ్య, అన్నిటికీ మించిన విశ్వమిత్ర పాత్రలో ప్రజా ప్రశంసలు అందుకున్న కళాకారుడు ధర్మవరపు హరిబాబు అని కళాకారుడు
కొనియాడారు. నందమూరి కళాకారుడు పరిషత్ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, జ్యోతి, చంద్రమౌళి, చెన్నుపాటి రామాంజనేయులు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, రంగస్థల కళాకారుడు గోవాడ శ్రీకాంత్, షేక్ మీరావలి, రామదాస్, అద్దేటి సుబ్బారావు, ఆంజనేయులు, పిచ్చియా, రజని, ప్రకృతి కుమార్తె లక్ష్మి, అవనిజం, సాయినాథ్ మొదలగు వారు పాల్గొన్నారు. పరిచయం మా ఇద్దరికి 50 సంవత్సరాలు. ఇద్దరం ఒకే సంవత్సరంలో ఒకే నెలలో ఉద్యోగం చేరాము. ఇద్దరం ఒకే రోజు రిటైర్ అయ్యాము. ఆయన హిందీ మాస్టర్గా, తెలుగు మాస్టర్గా. ఆ రోజు నుంచి కూడా మాకు మంచి అభినవ సంబంధం ఉన్నది అన్ని రంగాల్లో కూడా. అయితే మేము బయట రాలేదు కాబట్టి ఆయన కళారంగం చూసుకుంటూ, ఇటు విద్యాపరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. మేము సాహిత్యపరంగా ఉంటాము, కానీ ఏదో ఒక దగ్గర ఎప్పుడు చూసుకుంటూ ఉంటాము. మా యొక్క శిక్షణ తీసుకుంటూ ఎక్కడైనా పోటీలుగా చేసుకెళ్తుంటాడు, జడ్జిమెంట్ చేసుకెళ్తుంటాడు. అటు ఇద్దరు కలిసి కూడా ఏ చోట్ల మేము జడ్జిమెంట్ చేసి వచ్చున్నాము. అటువంటి ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం మాకు చాలా బాధకరమైన విషయం. అనే వయసు అనేటువంటిది ఉంది కాబట్టి అది మనం చేయగలిగింది ఏం లేదు. ఇది భగవంతుని నిర్ణయం కాబట్టి వారు ఆత్మశాంతి కోరుకుంటూ ఆ కుటుంబానికి సంఘటన చేసుకుంటాము. అట్లైనటువంటి ధర్మార్పు హరిబాబు గారు నేను ఎంతో ఆప్యాయతగా, ప్రేమగా మామయ్య అని పిలుచుకుంటూ ఉంటాను. గత 30 సంవత్సరాలుగా మా యొక్క అవినాభావ సంబంధం. అనేక నాటకాల్లో మా మామయ్య గారు వీరబాహుడుగా ఇస్తే నేను ఆయన శిష్యుడిగా, పోతే లక్ష్మీ తిరుపతి నాటకంలో మంచి అవినాభావ సంబంధంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వందలాదిగా ప్రదర్శనలు చేసి చాలా స్నేహపూర్వక వాతావరణంలో నన్ను ఎంతో ఆప్యాయతగా, ప్రేమగా పలకరించేటువంటి మా మామయ్య గారు ఈరోజు పరమపదించడం అనేది మా కళారంగానికి చాలా లోటుగా భావిస్తున్నాము. మరి వారికి భగవంతుడు మంచి సద్గతిని సంప్రాప్తం చేయాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా కళాకారుల సంఘం తరఫున మా హృదయపూర్వక అశ్రు నివాళి తెలియజేస్తున్నాం. ప్రత్యేక ఇంటర్న్యూస్ రీజన్ కార్యక్రమంలో ఎన్యూరేషన్ ఫారంలో తమ వివరాలను నమోదు చేసి త్వరితగిన అందజేయాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు స్వర్ణవాటి సచివాలయంలో పరిధిలో ఇంటికి వెళ్లి ప్రత్యేక ఇంటర్న్యూస్ రివిజన్ 2006 కార్యక్రమం ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రజలకు జిల్లా కలెక్టర్ అవగాహన కలిగించారు. ఈ ప్రక్రియ జూలై 14, 2026 వరకు కొనసాగుతుంది. ప్రతి బూత్ లెవెల్ అధికారి తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి ఫారంలు ఓట్లకు అందజేస్తున్నారు. ప్రజల ఫారం పూర్తి చేసి బిఆర్ఓలకు అందజేయాలని అన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో నమోదు కావడం, అదే సమయంలో అనర్హులైన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో చేరకుండా ఉండడం స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ యొక్క ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ ప్రక్రియ నిర్దేశించిన ఎన్యూరేషన్ ఫారంలో వివరాలు నింపి బిఆర్ఓలకు అందించాలని ప్రజలను కోరారు. పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట అద్దంకి ఆర్డీఓ విజయజ్యోతి, తహసీల్దార్ రవి, సూపర్వైజర్ బిఆర్ఓలను పాల్గొన్నారు. ఆడపిల్లలు వాళ్ళదే అయిందా? వాళ్ళే కూడా వెరీ గుడ్. చేశారు. ఈ 75 ప్రకారం బ్రీఫ్గా వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ రాసుకొని టక్టగా చేస్తారు. ముగ్గురా? మేము ముగ్గురే, మా ఫాదరు, నేను. పెళ్ళైందా నీకు? అవ్వలేదు. ఫోటోస్ బాగలేకపోతే కలెక్ట్ చేయాలి. ఈ అబ్బాయి ఫోటో కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఫోటోలు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ సైన్ చేస్తే సరిపోతుంది. సో వివరాలన్నీ తీసుకున్నారా లేదా అనేది కావాలి. ఇంతకుముందు ఎక్కడ ఓటేళ్ళు కదా? చిన్నపిల్లలేనా? ఓకే ఓకే. మీది రాసుకున్నారమ్మా? అమ్మా నీది? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఈ ఓటర్ జాబితాలన్నింటిని కూడా 2002
లో జరిగినటువంటి ఓటర్ జాబితాని ఇప్పుడు 2025 సంబంధించిన దాంట్లో కంపేర్ చేసి మనం అన్నీ కూడా ఇంటెన్సివ్గా దాన్ని రివిజన్ చేస్తూ జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు సంతమాంగులూరు రావడం జరిగింది. ఇక్కడ కొన్ని బిఎల్ఓస్ డిస్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్లో తక్కువ ఉన్నదని చెప్పేసి ఇక్కడికి వెరిఫై చేయడానికి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫామ్స్ ఇచ్చామని చెప్పేసి అన్నారు. సో ఇది ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏంటంటే ఏదైనా మనకి ఓటర్స్ ఎవరైనా మిస్ అయినా వాళ్ళకి ఓట్స్ ప్రొవైడ్ చేయడం ఒకటి, తర్వాత ఎవరైనా కనుక చనిపోయి ఉన్నా తర్వాత ఇక్కడ లేకుండా పర్మనెంట్ మైగ్రేషన్ అయినా అవన్నీ కూడా డిలీట్ చేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. సో దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. మనకు ఆల్రెడీ మ్యాపింగ్ చేసాము. సుమారు మన ప్రకాశం జిల్లాలో 74% వరకు కూడా మనకి మ్యాపింగ్ అయింది. ఈ మ్యాపింగ్ అయిన వాళ్ళందరినీ కూడా ముందు ఈ డిజిటైజేషన్ చేయమని చెప్పేసి అన్నాము. సో మిగిలిన వాళ్ళకు కూడా ఎక్కడ ఉన్నారనేది కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకు కూడా ఈ ఫామ్స్ కమ్యూనికేట్ చేస్తాము. సో ఈ కార్యక్రమం అంతా కూడా మనకి ఈ నెల 14వ తారీఖు వరకు, అంటే జూలై 14వ తారీఖు వరకు కూడా ఇది జరుగుతుంది. సో అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. బిఎల్ఓస్ అందరూ కూడా ఉన్నారు, ఏఈఆర్ఓస్ ఉన్నారు, తర్వాత సూపర్వైజర్స్ ఉన్నారు, ఈఆర్ఓస్ ఉన్నారు. అందరూ కూడా చాలా కేర్ఫుల్గా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ ఎస్ఐఆర్కి సంబంధించి మనకి ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ కానీ ఏమీ రాలేదు. అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, ఫీల్డ్లో జరుగుతుంది. సో డీవియేషన్స్ అనేది కూడా మనకి ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కూడా నోటిఫికేషన్ కాలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య 93వ జయంతి సందర్భంగా చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కర్ణ వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా ఎంజీసీ మార్కెట్ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఎంజీసీ మార్కెట్ ఆఫీస్ నందు రోషయ్య చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం ఎంజీసీ మార్కెట్ కమిటీ సభ్యులు ఆర్యవైశ్య సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలతో కలిసి ఎంజీసీ మార్కెట్ ఆవరణలో గల కీర్తిశేషులు కొణిజేటి రోషయ్య గారి కాంస్య విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ ఆర్యవైశ్య సోదరులు శ్రీరామ్ వేణుబాబు, పేరకం బుజ్జి, శ్యామ్, చేబ్రోల్ బాబాజీ, మేడూరి సాయి, అరవపల్లి లీలా, మద్దల మురాలి, పచ్చిపులుసు మురాలి, మేడూరి శివ, చెమిటి బాబు, మాజీ కౌన్సిలర్ చెమకుర్తి బాలకృష్ణ, గుంటూరు ప్రభాకర్, చెమకుర్తి శివ, బొంబాయి సురేష్, పి మణి, మాజీ కౌన్సిలర్, మాకో ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పెద్ద ఆయన దివంగత రోసయ్య గారి విగ్రహానికి మేము అందరం కూడా నివాళులు అర్పించుకున్నాం. ఆయన జయంతి సందర్భంగా చీరాల ప్రజలందరూ కూడా ఆయన మరోసారి గుర్తు చేసుకుంటూ, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన దూరం అయినప్పటికీ మీ అందరూ కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేసిన కాడి నుంచి ఇక్కడున్న నాయకులందరూ కూడా దానికి పూర్తి సహాయ సహకారాలు అందించున్నారు. ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్న జంజం శ్రీనివాసరావు గారు కానివ్వండి, అదేవిధంగా వైస్ చైర్మన్గా ఉన్న మన జయసన్ గారు కానివ్వండి, అదేవిధంగా మరో వైస్ చైర్మన్గా ఉన్న మన రామసుబ్బులు గారు కానివ్వండి, అదేవిధంగా మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు. బహుశా ఈరోజు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది వేరే చోట ఉన్నా అయినప్పటికీ ఆ రోజు అందరూ కూడా సహకరించి మా పెద్ద ఆయన, మనమందరూ పెద్ద ఆయన రోసయ్య గారి విగ్రహానికి ఈరోజు ఏర్పాటు చేశారు. ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి కార్యక్రమంలో కూడా మా నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు వారిని కూడా ఇది అందరికీ తెలిసిందే కదా. మనం ఆయన మా జయసన్ గారు చెప్తా ఉన్నారు, బాబు ఆయన మనకు మంత్రి గారు చేశారు కదా, అది కూడా చెప్పాలని. ఆయన ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చేశారు, గవర్నర్గా చేశారు, ఆయన చేయని పదవి లేదు. ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్సీగా చేస్తున్నారు, బహుశా అన్ని ఎంపీగా చేశారు. అన్ని పదవులు కూడా ఆయన చేసినప్పటికీ ఎంతో సాదాసీదాగా ఒక సోదరభావంతో ప్రతి ఒక్క చీరాల ప్రజలను మాత్రం ఆయన ఎప్పుడు కూడా గుండెకి హత్తుకొని అన్ని రకాల సహాయ సహకారాలు అందించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి, చీరాల ప్రాంత ప్రజల తరఫున మీ అందరూ కూడా నివాళులర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం
శివ గారు కానివ్వండి, మిగతా మూర్తి గారు కానివ్వండి, అదేవిధంగా మౌర్య గారు కానివ్వండి, మిగతా వారు అందరూ కూడా రోజు కుటుంబ సమేతంగా వచ్చినందుకు మరోసారి వారికి కూడా మరి వాళ్ళని ఆ రోజు చాలా ఘనంగా ఈరోజు ఇక్కడే మనం స్టేజ్ ఏర్పాటు చేసుకొని వారందరూ కూడా సత్కరించుకోవడం జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రం అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి ఇష్టమైన శనివారం కావడంతో జిల్లా నలుమూల నుండి పెద్ద ఎత్తున భక్తులు సింగరకొండకు తరలి వచ్చారు. ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పొంగలు పొంగించి నైవేద్యం సమర్పించారు. ధ్వజ స్తంభం వద్ద విశేష పూజలు నిర్వహించారు. పలువురు వాహనాలకు పూజలు చేయించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఓం సింగరాత్రి నివాసాయ క్షేత్రభాసనే భువనాసి విహారాయ ఆంజనేయాయ మంగళం. భక్తులకు విజ్ఞప్తి, ఈ రోజున జ్యేష్ఠమాసం జ్యేష్ఠ బహుళ సవితి తదుపరి పంచమి. ఈ రోజున నక్షత్రం ధనిష్ట నక్షత్రం. స్వామివారి జన్మ వారం శనివారం, చాలా విశేషమైన రోజు. ధనిష్ట నక్షత్రం శనివారం, సవితి వెళ్ళి పంచమి వచ్చింది. ఈ రోజున స్వామివారికి ఉదయం 5:30కి గోపూజ తీర్థం అయిన తర్వాత స్వామివారికి అభిషేకం చాలా విశేషంగా. ఇవాళ భక్తులు సుమారు ఒక 35 మంది అభిషేకంలో పాల్గొన్నారు. ఈ స్వామివారి నిత్యాభిషేకంలో తర్వాత స్వామివారికి అలంకరణ అయిన తర్వాత స్వామివారికి విశేష పూజ వైభవంగా అలంకరణ చేసి స్వామివారికి మూలవరులలో 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, 10 గంటలు వాళ్ళు వచ్చి స్వామివారికి మూలవరులకు పూజ చేసుకున్నారు. తర్వాత మధ్యాహ్నం 1 గంటకి పంచహారతులలో స్వామివారికి విశేషమైన పూజ చేసి నివేదన చేసి 2 గంటలకు దేవాలయం మూసేసి మళ్ళీ 3 గంటలకు తెరుస్తారు. ఈ స్వామివారికి ఈరోజు సాయంత్రం 5:30కి పల్లకీ సేవ ఉన్నది. కావున ఈ శనివారం నాడు ధనిష్ట నక్షత్రం రోజున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. సాక్షిణే సమస్త పరవందితాయ సీత. ఇంతటితో ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.